హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవేంటో చూస్తారా? ఇవి మనం గుంట పునుగులు చేసుకుంటాం కదా, అవి మామూలుగా రెగ్యులర్ పిండితో చేసుకోవటం మామూలు. అలా కాకుండా మనకి ఇంట్లో ఏదైనా పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి మిగిలిపోతూ ఉంటాయి కదా, ఒక్కసారి కొంచెం కొంచెమే మిగిలిపోతాయి. అవి ఏం చేయాలా, అది అందరికీ రావు. అప్పుడు ఏం చేయాలనేది ఒక ఐడియా అనమాట. ఇది ఒక టిప్పు లాగా. ఇవి కొంచెమే పిండి ఉంది చూడండి. ఈ పిండితో ఎంతమందికి అనేస్తాం చూడండి, ఒకళ్ళకి ఇద్దరికి కూడా డౌటు. అందుకని చెప్పి దీనిలో కొంచెం గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, బియ్యం పిండి వద్దనుకుంటే గోధుమ పిండి కలిపి పెట్టుకోండి. మైదా ఎటు మంచిది కాదు, ఒక మైదా కలుపుకుంటారు కానీ మైదా మంచిది కాదు. గోధుమ పిండి కలిపేసేసుకోండి. కలిపేసుకొని దానిలోకి ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా పిండి వేసాం కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ వేయాలి. వేసేసి కొంచెం నీళ్ళు వేసి కలిపేసుకోవడం. దీనిలో కావాలంటే మీరు కొంచెం రవ్వ కూడా కలుపుకోవచ్చు, బొంబాయి రవ్వ కూడా. నేను ఇంకా అదేం కలపట్లేదు, ఉట్టి గోధుమ పిండి మాత్రం కలుపుతూ ఉన్నాను అనమాట. కలిపేసి దీనిలోకి చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా దీనిలోకి ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే అల్లము దంచేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేస్తే టేస్ట్ లేకుండా ఇంకెలా ఉంటుందండి కదా. ఇది ఒట్టి గోధుమ పిండి కొంచెం రవ్వ వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం పిండి మిగిలిపోయితే మనకి ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని అర్థం కాక, ఆ మిగిలిపోయిన పిండి కొంచెం పిండి అందరికీ చాలక ఒక్కోసారి మనం లేడీస్ ఆలోచిస్తా ఏం చేయాలా అనుకుంటాం కదా. ఇదొక ఐడియా కదా, ఇలా చేయొచ్చు. ఆ పిండి, మిగిలిన పిండితోటి నేను చాలాసార్లు ఇలా చేస్తూ ఉంటానండి. ఈ పిండిలో కొంచెం గోధుమ పిండి, లేదంటే ఒకసారి జొన్న పిండి, ఏదో ఒకటి కలుపుతూ ఉంటాను. కలిపేసి ఇలా వేస్తూ ఉంటాను అనమాట. చూడండి, ఒకవైపు వేసేసి నూనె అప్లై చేసేసుకొని ఇలా వేసేసి మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్న, ఒకవైపు కాలిపోయినాయి. వీటన్నిటిని మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి. అసలు మనకి నైటు ఏం ఐడియా లేక పడుకున్నా కూడా పొద్దున్నే లేచి అయ్యో కొంచెమే పిండి ఉంది అలాగా అనుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ నాకు అలా ఆలోచించే ఇలాంటి ఐడియాలు వస్తాయండి. రేపు పొద్దున ఏం చేయాలా అనుకుంటాను. ఒక్కోసారి ఏం ఆలోచించకుండా చూద్దాంలే పొద్దున్నే అని పడుకున్నాం. అలా ఉన్న రోజు అసలు పొద్దున్నే మనకు అసలు పనే అవ్వదు కదా. ముందుగా ఒక ఐడియా ఆలోచించుకొని పడుకుంటే లేవగానే టకటక అది చేసేస్తాం. అప్పుడు తొందరగా అవుతాయి పనులు. కానీ ఇలా ఆలోచించుకోకుండా పడుకున్న రోజు అబ్బా పిచ్చెక్కిపోద్దండి. పొద్దున్నే లేసి అసలు ఏం చేయాలా ఏంటా అనేది. లేడీస్కి ఇలాంటి పెద్ద సమస్యలు కదా. జెంట్సే ఉందండి, మనం చేసి పెడితే తినేసి వెళ్ళిపోతారు. కానీ మనం అలా కాదు కదా. ఏం చేయాలి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, లంచ్కి ఏం చేయాలి, డిన్నర్కి ఏం చేయాలి, ఆలోచించుకొని చేయాలి కదా. చూసారా, రెండు వైపులా కాలిపోయినాయి. చక్కగా వీటిని తీసేసుకున్నాను. వీటిలోకి చట్నీ కూడా మీరు అయ్యో చట్నీ ఏం చేయలేదే అని కూడా ఫీల్ అవ్వక్కర్లేదు. కొంచెం అల్లం పచ్చడో, టమాటా పచ్చడో ఉందనుకోండి, కొంచెం షుగర్ కలిపి కొంచెం నీళ్ళు కలిపేసేసారంటే అది ఒక రకంగా వాళ్ళు దీంతో సాసులు అవి తింటారు ఇష్టంగా. సాసులాగా ఉంటుంది అది చూడటానికి, అదే తినటానికి టేస్ట్ కూడా. అంటే స్వీట్ వేసాం కాబట్టి అప్పుడు సాస్ లాగాను ఉంటుంది. ఇందులో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు అల్లం పచ్చడి మామూలుగా అయితే అల్లం పచ్చడిలో పంచదార కలిపి నీళ్ళు కలిపి వాడుతుంటాం కదా, అలాగే టమాటా పచ్చడి కూడా వాడుకోవచ్చండి, బాగుంటుంది. అలా అలా చేసి అంటే పొద్దున్నే టిఫిన్ చేయడానికే మనం లేజీగా ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు చట్నీ కూడా ఇంకేం చేస్తాం చెప్పండి. అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి. లేడీస్కి కొంచెం తొందరగా పని అయిపోతుంది, ఈజీగా అబ్బా పెద్ద కష్టం లేకుండా ఉంటుంది. అందుకని ఇలా లేడీస్కి ఈజీగా ఏమేం చేసుకోవచ్చు అనేది చిన్న టిప్ అనమాట ఇలాగా. అందుకని చూడండి, మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఏదన్నా పిండ్లు లేదంటే 2 రకాల పిండ్లు మిగిలిపోయినాయి అనుకోండి, అది 2 మిక్స్ చేసేసేయండి. అప్పటికి ఇంకా సరిపోలేదంటే ఇలా కొంచెం గోధుమ పిండో, కొంచెం బియ్యం పిండో ఏదో ఒకటి కొంచెం కలిపేసేసుకోండి. కలిపేసుకొని ఇలా వేసుకోవచ్చు. వాటిలో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని రొట్టెలాగా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. కొంత అందరు ఇంట్రెస్ట్గా తినాలంటే ఇలా వెరైటీగా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి. చూసారా, రెడీ అయిపోయినాయి. చూడండి, 2 వైపులా కాలిపోయినాయి అనమాట. వీటిని తీసేసుకొని ఇంకేముందండి, సర్వ్ చేసుకోవటమే. ఎలా ఉందండి ఐడియా? బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. టెన్షన్ లేకుండా పొద్దున్నే అందరికీ టిఫిన్లు పెట్టాలన్నా, బాక్సులు పెట్టాలన్నా టెన్షన్ లేకుండా హాయిగా నిదానంగా చేసేసుకోండి. ఇలాంటి ఐడియాలు ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒకటి తడతా ఉంటాయండి. ఇలా నేను మాత్రం చాలానే చేస్తూ ఉంటాను. ఇలాగ చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చినాయో చూసారా. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఏం తేడా ఉండదు. అంటే ఒక్కో వెరైటీ అనమాట. ఒక్కో టేస్ట్ ఒక్కో రకంగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం టోటల్గా చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.